కార్తికేయుడు ఒక ఎత్తు, అంటే రేపడం వేటగా మార్చాలి. కాబట్టి ఆ కార్తికేయుడు కన్నా ముందు ఒక దుష్టుడు గురించి మాట్లాడుకోవాలి. కార్తికేయుడు కన్నా ముందు ఏమిటంటే, రాక్షసులు ఎవరి గురించి తపస్సు చేసినా కొంతమంది బ్రహ్మ గురించి, కొంతమంది విష్ణువు గురించి, కొంతమంది శివుడి గురించి, కొంతమంది అమ్మవారి గురించి తపస్సు చేస్తూ ఉంటారు. ఎవరి గురించి తపస్సు చేసినా రాక్షసులు అందరూ అడిగే మొదటి వారు చావు లేకుండా, రాక్షసులు అందరూ అడిగేటటువంటి మొదటి వారు చావు లేకుండా వరం అడుగుతారు. పుట్టిన వారికి మరణం తప్పదు, చావు తప్ప ఎక్కువ వరం అంటూ ఉంటారు. ఎప్పటిలాగే ఆ దేవతలు కూడా. అలాగే ఒక దుష్టుడు చావు లేకుండా వరం అడిగాడు. బ్రహ్మగారి గురించి ఘోరమైన తపస్సు చేసి ఆ దుష్టుడిలో 4 వాంపయ్యేసరికి ఇందులో కనీసం 4-5 చెప్పేస్తారు. అతడి మహాజ్ఞాని ఆధారం. ఒక దుష్టుడు బ్రహ్మగారి గురించి ఘోరమైన తపస్సు చేసి చావు లేకుండా వరం అడిగితే బ్రహ్మగారు చావు తప్పదు, అది తప్ప ఇంకోటి అడుగు, నీకు ఏదో వరమించాడు, నువ్వు చేసిన తపస్సు వచ్చాను కదా నేను అడిగింది ఎవరన్నావు కదా, చావు తప్పదంటున్నావు కదా, నాకు బ్రతు, నాకు కావాల్సిన బ్రతుక, అప్పుడు ఇంటిగా నువ్వు వెళ్ళిపో అన్నాడు. అంటే బాగా ఉండిపోయారు ఈ రాక్షసుడికి. బ్రహ్మగారు సమయం రాబోతుందా వస్తుందా ఎదురు చూస్తున్నాడు ఆ దుష్టుడు. సమయం చాలా కాలానికి వచ్చింది, వాడు ఎదురు చూస్తున్న సమయం. శివుడు భార్య పేరేంటది కట్నం చెప్పాలి స్పీడ్గా గట్టిగా. పార్వతీదేవి. నేను సతీదేవి అంటున్నాను. 2 జన్మలు. మొదటి జన్మ సతీదేవి. ఈ రాక్షసుడు సమయం వచ్చిందన్నాగా చాలా కాలానికి. మొదటి జన్మ సతీదేవి. అలా కాపురం నడుస్తోంది. కొంతకాలానికి మహాయజ్ఞం తలపెట్టాడు. ఆ యజ్ఞానికి అందరినీ కాకేశాడు. ఇంటికి పెద్దలు ఈశ్వరుని సతీదేవిని కాకేయలేదు. అల్లుడిని కాకేవాడు ఒకటోసారైతే ఈశ్వరుడు లేని యజ్ఞమే కాదు. అదే దాన్నే నిరీశ్వర యాగం, నిరీశ్వర యజ్ఞం అంటారు. అందరూ చెప్పారు ఆయన వదిలేడా ఈశ్వరుడు అని. శివశబ్దం లేదు, జీవితమే లేదు. అడిగారు అడిగారు వాడు వస్తేనండి రాకపోతేనండి మిమ్మల్ని పిలిచారు మరి అని అన్నారు అందరి. ఇతడు మహా తపస్సారి రావణాసురుడు గారు, దక్ష ప్రజాపతి, మామూలుగా కాదు. అందుకే అతను తపస్సు భయపడి సుఖానికి ఇచ్చాడు కదా, రద్దాని అన్నాడు కదా, రద్దానే. కానీ ఈశ్వరుడు లేని యజ్ఞమే కాదు అని ఏదో జరగబోతుందని అనుకున్నారు. అనుకున్నట్టుగానే దక్ష యజ్ఞం ధ్వంసం అయ్యే పరిస్థితి తెచ్చుకున్నాడు దక్షుడు. దక్ష యజ్ఞం ధ్వంసం అయ్యే పరిస్థితి తెచ్చుకున్నాడు. వీరభద్రుడిని పంపించే అంత పరిస్థితి తెచ్చుకున్నాడు. మీ ఆయన అక్కడ భర్తగారు ఒప్పించి బయలుదేరి బిల్లు లేకపోయి వద్దన్నారు. ఎన్నో చెప్పారు, ఆయన వెళ్తారు. వెళుతూ మాట చెప్పింది, 8 జనాలు నిదారిగా ఉంటారు, మా ఆయన ఎందుకు చేస్తున్నాను ఎదవయ్య బాబా అని చెప్పి ఏదో పెద్ద పెట్టి వెళ్ళిపోయింది. అంత గదిలే వాళ్ళ పెంపులేని పేదలు కూడా పంపించారు. మీ ఆయన మొదలెట్టారు. ఎన్నో ధర్మ సంస్కృతులు ఉన్నాయి మన హైదరాబాద్ సంస్కృతిలో. ఏ స్త్రీ అయినా తన తల్లిదండ్రులకి అవమానం జరిగితే తట్టుకోలేదు. అది పెళ్లి కానంత వరకు. పెళ్లి అయిన తర్వాత తల్లిదండ్రులకే కాదు, కట్టుకున్న భర్తకి అత్యంతకి అవమానం జరిగితే దాని అవమానం లేదు. అది భరించలేక కాలి బట్టలు వేసుకో యోగాకి రప్పించి అవుట్ అయిపోయింది. భార్య లేనిగా అయిపోయాడు ఈశ్వరుడు. భార్య వియోగంతో ఉన్నాడు, భార్య లేదు. హిమాలయానికి వెళ్ళిపోయాడు చల్లదనం కోసం. అప్పటికే వీరభద్రుడిని పంపించడం, దక్షిణ సంవత్సరం అయిపోయాడు, అని అయిపోయాయి. కానీ ఈశ్వరుడు ఈ శాంతింపజేసి దక్షిణ పూర్తి చేసే
దక్షుడు చేసిన మామూలు తక్కువ, అయినా మా విన్నపాలు విని నువ్వు శాంతించావు. దక్షయజ్ఞం మధ్యలో అయిపోయింది. యజ్ఞం చాలా మంచిది, ఆ యజ్ఞం నీ వల్ల పూర్తవ్వాలి, దానికి ఏదో మార్గం చూపించండి, పలానా దిక్కు కదండి, ఏది కాకపోతే దాన్ని తీసుకురండి అంటే దాని తలకాయ మేక తలకాయ తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు మేక తలకాయ పెట్టాక ఆ మేక తలకాయ పెట్టిన తర్వాత చేతులుగా ఆకులు పట్టుకున్నట్టు దక్ష ప్రజాపతి మేక తలకాయ పెట్టాక అమృతంగా శివదూషణ చేసేవాడు. అప్పుడు స్తోత్రం చేశాడు. శివభక్తుల్ని తిట్టుకుంటేనే పుట్టగలు ఉండవు, అటువంటిది నిన్ను ఎంతో దోషం చేశాడు. నిన్ను దోషం చేసిన నన్ను మళ్ళీ కల్పించావు. మొట్టమొదటిగా నేనేం చెప్పాలనుకున్నా నా నోటికి మనసులో ఉన్నది నోటితో చెప్పాలి కాబట్టి వాక్కుని పరిగణ చేశావు. నేను చూసేలా ఇంద్రియాలకు ఇచ్చావు, నీ గురించి వెళ్ళడానికి ఇచ్చావు అంటూ 11 దివ్య స్తోత్రాలు చేశారు. అవే మేక నోరిపితే ఉంటుంది, మే వాదిష్టమే ప్రథమష్టమే ప్రియదిష్టమే ప్రతిష్టమే అభిషేక మంత్రాల్లో చెప్తారు. అలాంటివి 11 దివ్య స్తోత్రాలు. అలాగే దక్షయజ్ఞం పూర్తి ఈశ్వరుడు భార్యావేగంతో ఉన్నాడు. మన ఇందాక అనుకున్న రాక్షసుడు వాళ్ళు అనుకున్న సమయం ఇప్పుడు వచ్చింది. భార్యావేగంతో ఉన్నాడు, చౌక తప్పదన్నాడుగా బ్రహ్మదేవుడు. టైం వచ్చినప్పుడు ఇంటిగా అప్పుడు వెళ్ళిపోతున్నాడు కదా. ఇప్పుడు కేకేశాడు. ఎవరు ఆ రాక్షసుడు? అది లీక్ అయిపోయినప్పుడు ఆన్సర్ బ్రహ్మదేవుడు కేకేశాడు. చావు తప్పదన్నాడు. ఇప్పుడు నన్ను చంపబోయేవాడు శివుడి వల్ల పుట్టాలి అంటే ఆ రాక్షసుడు కోరికేమిటి? భార్య లేదు, పిల్లలు పుట్టే అవకాశం లేదు అంటే ఆవిడ 2 రోజులు ఎత్తుతున్నాయి, మరి పిల్లలున్నాయి, ఇది ఎక్స్పెక్టేషన్ లేదు రాక్షసుడు అని అడిగాడు. అంతేనా అని అడిగాడు బ్రహ్మగారు. అంటే రాక్షసులకు వర్ణించినప్పుడు ఆలోచించేవారి మళ్ళీ దారి పుష్పోవాలి ఫిరికలు పెట్టలేదు పదవిచ్చేసిన తర్వాత. అంతేనా అడిగితే ఇంకో 2 ఉన్నాయన్నారు. చూసారు మరి అంతేనా అంటారా? 7 కార్యాలు. మొదటిది శివుడి వల్ల పుట్టాలి, మొత్తం 3. పెద్ద క్యూబులకు సంతాన సాంప్రదాయ కేంద్రాలు ఈ వేళ వచ్చాయని మనం అనుకుంటున్నాం. 5-10 ఏళ్ళ నుంచి శివుడి వల్ల పుట్టాలి కానీ ఒక తల్లి కడుపులో ఎదుర్కొండా ఉండాలి. నన్ను చెప్పబోయేవాడు. ఎక్కువ మంది తల్లిదండ్రులు పెట్టాయి ఉండాలి. ఈ 3 జరిగితేనే నాకు మరణం రావాలన్నాడు. అది హస్పు అనేసరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇలా భక్తులు వరాలని మళ్ళీ దేవతని బాధించడం మొదలుపెట్టాడు. వారి పాపం పర్లేదు. భగవద్గీతలో చెప్పారు కదా అన్ని జ్ఞాన గ్రంథాలు. పాపం ఎప్పుడు పడుతున్నాయా అంటే శిక్ష యువతలో బాధపడుతూ అవతలవారు కారణం లేకుండా యువతవారు బాధపడితే అవతలవారు సంతోషంగా నవ్వుతూ ఉంటే వారి పాపం ఎప్పుడు పడుతుందంటే వారి పాపం లెక్క ఉంటుంది. ఆ లెక్క పూర్తయ్యే వరకు కూడా సంతోషంగానే ఉంటారు. తర్వాత ఒకటే దెబ్బ. అలాగా వీడు దేవతని బాధిస్తున్నాడు సిద్ధం లేకుండా అన్ని లోకాన్ని. తారకాసురుడు అనే రాక్షసుడు వాళ్ళు చెప్పేసారు దాకా ఓ భక్తుడు. అప్పుడు పాపం అనేది ఈలోగా దేవతలందరూ ఈశ్వరుడు ఎక్కడ మళ్ళీ ఈశ్వరుడికి పెళ్లి చేయాలి, లాభం లేదు అని దేవతలో ఏ పెళ్లి చేయాలన్నా 7 మహర్షులు ప్రధానమైన పాత్ర. ఆ 7 మహర్షులే కాకేసి శివుడి కాబోయే పిల్లలు అక్కడ మహానుభావ అన్నారు. ముందు పెళ్లి చేశారు, తర్వాత 2 వారాల తర్వాత చూద్దాం. మొత్తానికి ఏదో పెట్టి పార్వతీదేవి పుట్టింటికి దివ్య దృష్టిలో చూస్తే ఇందాక నేను చెప్పిన పాయింట్ ఎన్ని జన్మలకు కానీ ఇవాళగా ఉంటారని చెప్పాడు. 2వ జన్మలో పర్వతరాజ వంశంలో పుట్టింది. ఎవరు? సతీదేవి. పర్వతరాజ వంశంలో పుట్టింది కనుక ఆవిడ పేరు పార్వతి. అక్కడ రెడీగా ఉంది. చిన్నప్పటి నుంచి పూర్వజన్మ స్మృతి వల్ల శివనామం తప్ప ఓం నమః శివాయ తప్ప పేరు జప చేయట్లేదు. యుక్త వయసు వచ్చింది. అప్పుడు కూడా కాలానికి ఎదురేగి కఠోరమైన తపస్సు చేసింది. ఆవిడకున్న అనేక పేర్లో
ఇలా పూర్వజన్మ స్మృతి వల్ల శివుడికే భార్యగా వెళ్ళాలి అని కఠోరంగా తపస్సు చేసింది. అందుకని సిద్ధంగా ఉంది ఈశ్వరుడు కాబోయే పిల్లన్నారు. వెంటనే అయితే వెళ్ళి సంధానం చేశాడన్నారు. సంధానం చేశారు. మొత్తానికి శోభారతి కళ్యాణం వైభవపేతంగా అయిపోయింది. దాని గురించి చెప్పుకోవాలంటే మనకి లైఫ్ సాధన. శివుడి వల్ల పుట్టాలి. ఆ పెళ్లికి కూడా బ్రేక్ వేయడానికి ప్రయత్నించాడు రాక్షసుడు. గుండెలో రైలు పరిగెత్తి మారువేషంలో వెళ్ళి ఆడపిల్ల ఇంటికి వెళ్ళి మీ అమ్మాయికి సంబంధం ఏదో అడగడానికి వస్తున్నారు. ఆ వచ్చేవాళ్ళు ఒకసారి భార్య పోయినవాడు, ఒక రూపం లేదు, పొడుగువాడు జనాలు కలిగిన వాడు, ఒక నగరత్న లేదు, పాముని ఆభరణంగా పెట్టుకునేవాడు, ఒక సౌందర్యం లేదు, ఎప్పుడు మూడిని రాసుకునేవాడు, పాముని ఆభరణంగా పెట్టుకునేవాడు, శుభ్రమైన బట్ట లేదు, ఎప్పుడు గురిచర్మం కట్టుకునేవాడు. ఇటువంటి వారిని మీ అమ్మాయిని అడగడానికి వస్తున్నారని కొంచెం ప్రయత్నం చేశాడు రాక్షసుడు. కానీ వారి ప్రయత్నం విఫలమైంది. దేవతల ప్రయత్నం సఫలమైంది. శివపార్వతి కళ్యాణం పూర్తయిపోయింది. ఇంకా వాడు కొంచెం టెన్షన్ మొదలైంది రాక్షసుడు. మళ్ళీ దేవతలు మీటింగ్ చేసుకున్నారు. శివపార్వతులు మన భాషలో చెప్పాలంటే హనీమూన్ ఏకాంతానికి వెళ్ళిపోయారు. వీళ్ళు ఆడదాలు ఎక్కువైపోతాయి. అప్పుడు శివుడు ఎక్కడ ఉన్నాడని కొంతమంది వెతుకుతుంటే, కొంతమంది తపస్సు చేస్తుంటే, కొంతమంది అభిషేకాలు చేస్తుంటే, ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్లో శివుడి దృష్టి ద్వారా తపస్సు చేస్తున్నారు అందరూ, దేవతలందరూ. సరిగ్గా దాదాపు చెబుతూ మరి ఒక భార్య భర్త ఉన్నప్పుడు ఏకాంతాన్ని బాగు చేయడం మహాదోషం. అటువంటిది ముగ్గురు దేవతల్లో ఆది దంపతులు అన్న పేరు వాళ్ళకే ఉంది. వాళ్ళ ఏకాంతాన్ని పాడు చేస్తే ఐటెన్షన్ వైర్ కాదు, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనే చెత్త పట్టుకోడు. కానీ మళ్ళీ మీటింగ్ చేసుకుని దేవతల గురువు బృహస్పతి వీళ్ళందరూ ఒక దుష్టుడిని సమాధానించడం కోసం అది దోషం కాదు అని నిర్ణయించుకుని ఎంతమంది వెతుకుతుంటే ఎంతమంది భక్తి సరిగ్గా రుద్రవీర్యం అమ్మవారి గర్భంలో ప్రవేశించే సమయంలో వీళ్ళందరి భక్తి ఈశ్వరుడికి గోపంలో కూర్చుని పార్వతీదేవి దేవి ఒకసారి దేవతకి ఏదో ప్రమాదం వచ్చిందని అమ్మగారు పక్కన పెట్టారు. దానికన్నా ముందు బాహుబలి ఇంకోటి ఆ రుద్రవీర్యాన్ని ఎక్కడో స్టోరేజ్ చేయాలి. ఏం చేయాలి? అమ్మవారు నీరు పోసుకోకూడదు, రుద్రవీర్యాన్ని స్టోరేజ్ చేయాలి. సంతాన సాఫల్య రంగంలో అందాక ఎక్కడ ఎవరు సమర్థుడు అని ఆలోచించి రుద్రుడు అంటే వేడి, కాస్తో కోస్తో వేడిగా ఉండేవాడు అగ్నిహోత్రుడు ఒక్కడే. ఆయనకు మొదలతో వేశారు చుట్టూరా, నీ అంత రోజు లేదు, నువ్వే సమర్థుడిని, ఆ రుద్రవీర్యాన్ని నువ్వే తింగాలి, పావుల రూపంలో నువ్వు మింగి పెద్ద ఎలాగో మొయ్యాలి అని కోరారు. మొత్తానికి దేవతల కోరిక మేరకు పావుల రూపం ధరించి ఈశ్వరుడు అమ్మవారిని పక్కన పెట్టి ఈయన వస్తూ ఉంటే రుద్రవీర్యం కింద పడుతూ ఉంటే నేల మీద పడకుండా పావుల రూపంలో ధరించి మింగే అగ్నిహోత్రుడు. మింగేంతసేపు కూడా అంటే పెట్టుకోలేకపోయాడు కడుపులో. మామూలుగా రుద్రవీర్యం మింగేంతసేపు కూడా అంటే పెట్టుకోలేక గబగబా వెళ్ళి ఈశ్వరుడు మొదటి జన్మ పార్వతీ సతీదేవి ఎక్కడైతే కాలం చేసిన తర్వాత భార్యావియోగం కోసం సమాధానం కోసం వెళ్ళారో అక్కడికి వెళ్ళిపోయి కట్టేసుకున్నాడు ఈ రుద్రవీర్యాన్ని. ఎక్కడికి వెళ్ళి? హిమాలయాల మీద. అప్పుడు కానీ ఆయనకి శాంతి ఇవ్వలేదు, అది కట్టేసుకున్నాడు. ఆయన కక్కినంతసేపు కూడా హిమవంతుడు తట్టుకోలేకపోయాడు రుద్రవీర్యాన్ని. హిమవంతుడు ఏం చేశాడు?
కెరటాలతో వచ్చి వెల్లుగడ్డ మీద పడి వెంటనే పిల్లలుగా మారిపోయాడు, మగ పిల్లలు అయ్యాడు. ఆ రుద్రవీర్యం వెల్లుగడ్డ మీద పుట్టాడు కనుక ఆయన పేరు శరవణ బహుడు. శరవణం అంటే వెల్లుగడ్డి. అక్కడికి రెండయ్యే తారకాసురుడు అడిగింది, శివుడు వల్ల పుట్టాడు, ఒక తల్లి కడుపులో ఎలాడైపోయాడు. తారకాసురుడు మామూలుగా రావణాసురుడు ఎట్లాగో లక్ష ప్రజలు ఎట్లాగో అటువంటి రాక్షసుడు దూరం మన్నున్నారు వరాలు అడగడం. ఎక్కువ మంది తల్లికి బిడ్డ ఇవ్వడారు. తల్లులు లాంటి వారు ఎంతమంది ఉండొచ్చు కానీ తల్లి ఒకరే ఉంటారు. మరి ఎక్కువ మంది తల్లికి బిడ్డ రావుతారు. సరిగ్గా అదే సమయానికి సముద్ర స్నానానికి సప్త మహర్షుల భార్యలు స్నానానికి వచ్చారు. చలికి వెళ్ళిపోయి చలికి కట్టుకోలేక చలి వంట చేసుకుందామని ఆ గది దగ్గరికి వెళ్తున్నారు. ఎంతమంది 7 సప్త మహర్షుల భార్య వెళుతుంటే ఒక ఆవిడని వస్తుంది, ఒక తక్కువగా ఉంది. కాలు వద్దు ఎందుకంటారు, చన్నీరు స్నానం చేయడం వచ్చి తక్కువలేకపోతే అడిగింది. కానీ ఆరుగురు ఆవిడ మాట వినలేదు. ఆవిడ తక్కువగా చలిమంట చేసుకున్నాను పొలంలోకి వచ్చారు. ఒక్క ఆవిడ ఆగిపోయింది. ఆగిపోయిన ఆవిడ ఎవరు? వశిష్ఠుడి భార్య అరుణసతి. ఆగిపోయిన ఆవిడ. మిగిలిన ఆరుగురు వచ్చారు. ఇక్కడ కుప్పంలో పడేసిన పిల్లలు ఉన్నారు. 20 ఏళ్ళ అత్యంత పేపర్లో చూసినారు. కనేసి అలాగే ఎప్పుడు చూడకూడదు కోరుకోవాలి. కనేసి చెత్తకుప్పలో పడేసేటటువంటి రోజుల్లో వాళ్ళకి కష్టపడింది. ఎవరైనా కన్నం పడేయమని బాధపడి 6 దగ్గర తీసుకున్నారు. 6లో ఒక ఆవిడ తీసుకున్న ముందు పురిట్లో పిల్లలు 7 బాబు కలిగితే ఏ యజ్ఞాలు సరిపోవు, అంత గొప్పది. అందుకే ఒక ఆవిడ తీసుకుంది. స్తని యుద్ధం. రెండో ఆవిడ నీకైనా తల్లినాడు మనస్సు నాకు లేదా అని రెండో ఆవిడ చెయ్యట్టు. మూడో ఆవిడ మీ ఇద్దరు ముందు నా దగ్గర తీసుకోవాలి పెద్ద ప్రమాణం. మూడో ఆవిడ. 4వ ఆవిడ కాదు, 5వ ఆవిడ కాదు, 6వ ఆవిడ ఈ 5 కన్నా ముందు నా దగ్గర ఆ పిల్లలు తల్లి ప్రేమ ఆరగించాలని దెబ్బలాడుకుంటారు. అప్పటికి ఒక ముఖంతోనే ఉన్నాడు, ఒక్క ముఖంతోనే ఉన్నాడు. పుట్టుకునే మహాజ్ఞాన తన కోసం ఎంతమంది అల్లాడుకున్నారు? 6. బహుమాత్ర జనితుడు అన్నానికి అర్థం అది. 6 తల్లుల కోరిక తీర్చడానికి తన తండ్రి గారి యొక్క ఆశీస్సులతో ఇంకో 5 ముఖాలు చేసేసుకున్నాడు. ఆయన కానీ 6 తల్లుల దగ్గర ఒకేసారి స్తన్యం ఆరగించారు. ఎక్కువ మంది తల్లులకు బిడ్డయ్యారు. ఈ విషయంలో ఆ 6 శిష్యులు భార్యలు గౌరవించుకున్నారు. మళ్ళీ శివుడి కాకేసి కథ చెప్పారు, మీ భార్యకు మాత్రమే అదృష్టం దక్కింది, మీరు అలాగా గృహం పెట్టారు పాపం చేయలేదు వాళ్ళు, శివుడు పార్వతీ పుత్రుడు అని చెప్పాడు. మళ్ళీ ఏదో శాంతించారు అనుకోండి. కానీ ఇప్పటికీ కూడా అరుంధతిలో చూపిస్తారు. ఆ అరుంధతి మాత్రమే ఉంటుంది సప్తర్షి మండలంలో, ఆకాశంలో. కాబట్టి శివుడి వల్ల పుట్టారు. ఒక తల్లి కడుపులో ఎదగలేదు, ఎక్కువ మంది తల్లికి పెళ్ళయ్యారు. అక్కడ వరకు బాగా తారకాసురుడు సంహరించాలంటే ఎంతో తపస్సు కావాలి. ఎంతో తపస్సు కావాలంటే చిన్నప్పుడే వీరి రూపాన్ని చూసి తల్లి లాంటి వాళ్ళు పెంచుకుందాం తీసుకోవాలా అనుకున్నారు. రూపం ఎదుగుతుంది, ఎదిగే కొద్దీ రూపం పెరుగుతుంది. ఇంకా అనేక ప్రమాదాలు ఉంటాయి వయస్సును బట్టి. తారకాసురుడు సంహరించాలంటే ఎంతో ఘోరమైన తపస్సు చేయాలి. ఒక శివుడిలో పుట్టడమే కాదు. అప్పుడు పార్వతీదేవి పిలిచి, నువ్వు నిజము కొడుకు ఉండకూడదు, నీ వారిని సంహరించేంత తపస్సు సాధించే వరకు నువ్వు ఎవరికి కనబడకూడదు. ఒకవేళ కనబడినా భయంకరమైన రూపంలో కనబడాలి అని పార్వతీదేవి ఆ కార్తీకేయుని సర్వరూపం చేసేసింది. చేసేసి ఎవరికి కనబడదు, పుట్టలో దారులు తపస్సు చేయమంది. చీమలు పెట్టే పుట్టలు పాములు వైద్యులు కదా సుమతి. పుట్టలు ఎవరికి కనబడకుండా తపస్సు చేయి. మామూలు తపస్సు కాదు, కానీ సంహరించాలని ఎక్కువ నిష్ఠగా చేయాలి. ఒకవేళ కనబడినా భయంకరమైన రూపంలో కనబడాలని సర్వరూపం చేసేసింది. వారిని సంహరించే తపస్సు పూర్తయ్యాక ఆమె ఆగేసింది. వచ్చారు, యుద్ధం మొదలెట్టారు. అప్పటికి చాలట్లేదు. ఎవరు చెప్పారు? దేవతలు బృహస్పతి వాళ్ళు. ఎవరికి? కార్తికేయుడు. వారి మెడలో లింగం ఉంది. ఆ లింగం
అదేమో 5 ముక్కలు అయింది, 5 చోట్ల పడింది. అవే పంచాలాభాలు. వెంటనే 5 చోట్ల సూర్యుడు ప్రతిష్ఠ చేయడం, ఓ చోట ఇంద్రుడని, ఓ చోట అగ్ని, ఇలా మనకు పురాణం ఉన్నాయి. తర్వాత దేవతలు వచ్చి అర్చన చేశారు. సూర్యుడు ప్రతిష్ఠ చేయడం, వెంటనే గుడిని కట్టేయడం, పంచారామ క్షేత్రాలు. అప్పుడు తారకాసుర సంహారం అయింది. అంతటి గొప్పవాడు. అంతా బాగా పెళ్లి వయసుకు వచ్చాడు. ఇంకా అయిపోయాడు. తారకాసురుడు చాప అయిపోయాడు. అందుకోసమే పుట్టాడు. తారకాసురుడి కోసమే పుట్టిన కారణ జన్ముడు. యుక్త వయసు వచ్చింది. ఓ ఇంటివైనా చేయాలి. ఎవరు అని సతాశుద్ధం అని ఆలోచించారు. దేవతలందరికీ రాష్ట్రపతి అయినటువంటి దేవేంద్రుడి కూతురు దేవసేన, ఆయనకి తగ్గ పిల్ల. ఆయన నిర్ధారణ చేసి గౌరవించారు. ఆడపిల్లలు ఎత్తుకోవడం ఇప్పుడు లేదు, ఒక 10 ఏళ్ళ నుంచి. కానీ 30 ఏళ్ళ ఆడపిల్లల తండ్రులకి చెప్పలేకపోయేవి. 30 ఏళ్ళ అరకండి. ఇప్పుడు మగవాళ్ళ తాలూకు చెప్పలేకపోతారు. అయితే మరి దేవేంద్రుడి ఇంటికి వెళ్ళారు. మీ అమ్మాయి ఈశ్వరుడికి చిన్నకోడలుగా తగ్గదని వచ్చారు సప్తరాశు. ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన భార్య అత్తగారు కొన్ని కోరుకున్నాయి కదా, ఈశ్వరుడి ఇంటికి మా కోడలు మా అమ్మాయిని పంపాలా. ఆయనకే అడిగారు. ఇక అబ్బాయికి ఇస్తే మనం ఏం సపోర్ట్ మా అమ్మాయి, ఆయన చూస్తే బంగారం, దేవతగా రాత్రి దేవేంద్రుడు, ఈ సత్రపెద్దగా ఏమవుతాం అంటూ మొదలెట్టు. అవసరమైతే ఉంటుందని ఈశ్వరుడు ఎదురేలా మంచిదని ఒక రుద్రాక్షగా ఇచ్చి పంపించాడు సప్తమహర్షులు. సత్యనామ కొలాబాలలాగా మా ఇంట్లో ఉండడానికి ఈశ్వరుడికి సరిపోతుందా అంటే దీనికి తగ్గదు. 5 ప్రకారం మీ ఇంట్లో ఉంటే ఈశ్వరుడే అయిపోతాడు, సామాన్లు అందుకోవడం అంటారు సప్తమహర్షులు. సేమ్ సత్యనామ కొలాబాలలో మరొకరు చాలా తగ్గేదో ఒక ఉంగరంలో మొదలై దేవేంద్రుడిలో ఉన్న తగ్గిట్లు మారుతూ ఉంటారు, బంగారు మారుతూ ఉంటారు, రుద్రాక్ష మారు. ఆఖరికి ఫైనల్ గా దేవేంద్రుడు కిరీటం పెడితే మొత్తం దేవాలయంతో పరువు పెట్టేసండి. అయినా సరే రుద్రాక్ష పరువుగా పొగుడు కూర్చోవద్దు. అయినా సరే రుద్రాక్ష పరువుగా నా అహంభావాన్ని, నా అజ్ఞానాన్ని మన్నించండి. మా అమ్మాయి ఈశ్వరుడు అంతటి వారికి చిన్నకోడలుగా పంపడం మా అదృష్టం అని భావించి గిరీశం గారు అప్పుడు వచ్చారు పెద్ద తల్లిదండ్రులు. అలా దేవేంద్ర వైభవంగా పెళ్ళైపోయారు. కొంతకాలం నడిచింది. అదిలో ఒక విచిత్రం జరిగింది. ఒక రాజ్యంలో ఎక్కడైనా ఆడమగ కలిస్తే జంతువులైన మనుషులైన సంతానోత్పత్తి జరిగేది. కానీ సంతానోత్పత్తి జరగకుండా పిల్లల వరకు ఇక్కడ చిన్న విచిత్రం జరిగింది. ఉడిద రాజ్యంలో పందల రాజ్యంలో అయ్యారు పుత్రుడు. పందల రాజు దొరికాడు అయ్యారు. 2 మృగాలు, 2 జంతువులు ఏకాంతంలో ఉన్నాయి. ఆడమగ జంతువులు ఏకాంతంలో ఉన్నప్పుడు ఒక ఋషి చూశాడు. తాపసి అంటే ఋషి అని, తపోధరుడు అని. ఆయన ఆ మృగాల యొక్క ఏకాంతాన్ని చూసి ఆ ఋషి యొక్క వీర్యం స్ఖలనమై గడ్డ పడిపోయారు. అడిగారు. ఆయన వెళ్ళిపోయారు. ఆటోమేటిక్గా అన్ని జంతువులు వెళ్ళినట్టు ఉంటాయి. కానీ ఆ ప్రదేశానికి ఆయన వెళ్ళిపోయారని ఒక ఆడవేడికి వచ్చింది. ఆ గడిగింది. సత్యో గర్భం అంటారు. సంపర్కం లేకుండా గర్భం ధరించడం అంటే అది సత్యో గర్భం. టైం ప్రకారం పెద్దమిడి వాళ్ళకి తెలుసు. మనిషికి అయితే 9 నెలలు, ఆవుకైనా గేదెకైనా 9 నెలలు, కుక్కకైతే 3 నెలలు. కానీ ఏ గర్భాలు రెట్టబెట్టి వాళ్ళు చెప్పాలి. ఆ టైం ప్రకారం గర్భం ధరించి బిడ్డని ప్రసవించి లేని పిల్ల లేకపోతూ, కాకి పిల్ల కాకపోతూ, మనిషి పిల్ల మనిషి పోతూ, సృష్టికి విరుద్ధంగా ఆ లేడికి ఆడపిల్ల పుట్టింది. అంటే లేడు కాదు, తొలి చెడిపోయింది. 16వ రాజ్యంలో జరిగినట్టుగా పులింద రాజు వేటకు వచ్చినప్పుడు ఈ అమ్మాయి కనబడి గేట్లో పిల్ల లేరు. తీసుకెళ్ళారు. భార్య నియమించారు. మహాప్రసాదం అనుకున్నాడు. పచ్చగడ్డిగా పుట్టింది కదండి, పచ్చగడ్డి తింటే పుట్టింది కదండి. ఒళ్ళంతా ఆకుపచ్చే. అవి కొన్ని చోట్ల ఫోటోలు, సుబ్బారాయణ ఫోటోలు, ఒక అమ్మవారు ఆకుపచ్చగా ఉంటుంది. పచ్చగడ్డిగా పుట్టింది కనుక శ్రీవల్లి అని నామకరణం చేశారు.
ఈ నెలలు మనసు పడ్డారు. తల్లిదండ్రులు ఉభయలు గౌరవించుకున్నారు. ఈశ్వరుడు గౌరవించాలంటే పుణ్యాలు. మా అన్న ఆవిడ చెప్తారండి, మహాప్రసాదం ఇద్దాం అని చెప్పి ఆ పులిందరాజు కూతురు శ్రీవల్లికి ఇచ్చి వివాహం చేశారు. కార్తికేయ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరుడు అయ్యారు. ఇది స్కాంద పురాణం. కార్తికేయ ఉత్పత్తి, సుబ్రహ్మణ్యేశ్వరుడు జనం. ఆయన ఇద్దరు పిల్లలు, శాకుడు విశాఖుడు. ఆయన నక్షత్రం మృతికా నక్షత్రం. ఆ యుద్ధం చేసేటప్పుడు కూడా ఆయన భుజాలు పుట్టారు. విశాఖ నక్షత్రానికి అధిపతి విశాఖుడు. అటువంటి కార్తికేయుడు కళ్యాణం చేస్తే భార్యాభర్త సంబంధమైనటువంటి బాధలు తగ్గుతాయి. వివాహ సమస్యలు లేకుండా కళ్యాణ క్రియలు తొందరగా అనుగ్రహింపబడతాయి. కుజదోష నివారణ కలుగుతుంది. అలాగే రుణ సంబంధమైన బాధలు, వృత్తి వ్యాపారంలో చికాకులు కలుగుతాయి. కార్యసిద్ధి కలుగుతుంది. ఇవన్నీ కలుగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఆ కార్తికేయుడు అనుగ్రహంతో మీరు ఏ సంకల్పంతో అయితే సంకల్ప తిరిగి మళ్ళీ ఈ సంవత్సరం ఆ సంకల్పం పూర్తయి మళ్ళీ కూర్చోవాలి. అది మొక్కు తీర్చుకోవడం. నమస్కారం చేసుకోండి.